ధననందుడి రాజసభ నుంచి బయటకు వచ్చిన చాణక్యుడి మనసులో ఒక్కటే ఆలోచన. ఈ రాజును మార్చలేకపోతే కొత్త రాజును తయారు చేయాలి. రోజులు గడిచాయి. చాణక్యుడు ఊరు ఊరు తిరిగాడు. ఎందరో యువకులను చూశాడు. కొంతమందికి ధైర్యం ఉంది, కాని ఆలోచన లేదు. మరికొందరికి జ్ఞానం ఉంది, కాని నాయకత్వం లేదు. తాను వెతుకుతున్న వ్యక్తి మాత్రం కనిపించలేదు. ఒక మధ్యాహ్నం ఒక గ్రామం గుండా వెళ్తుండగా పిల్లల అరుపులు వినిపించాయి. మర్రి చెట్టు కింద కొంతమంది పిల్లలు ఆట ఆడుతున్నారు. చాణక్యుడు ఒకసారి చూసి ముందుకు నడవబోయాడు. అప్పుడే తర్వాతి వ్యక్తిని రాజుగారి ముందు తీసుకురండి అని ఒక బాలుడి స్వరం వినిపించింది. చాణక్యుడు ఆగిపోయాడు. తిరిగి చూశాడు. ఒక రాయి మీద ఓ బాలుడు రాజులా కూర్చున్నాడు. మిగతా పిల్లలు మంత్రులు, గ్రామస్తుల్లా నటిస్తున్నారు. అంతలో ఒక బాలుడు ముందుకు వచ్చాడు. మహారాజా, నా ఆవును ఇతను దొంగిలించాడు. వెంటనే ఇంకో బాలుడు, నేను దొంగిలించలేదు, అదే నా పొలంలోకి వచ్చింది అన్నాడు. ఇద్దరూ ఒకేసారి మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు రాయి మీద కూర్చున్న బాలుడు చేయి పైకెత్తాడు. ఒక్కొక్కరుగా మాట్లాడండి. అందరూ మౌనంగా నిలబడ్డారు. ఆ బాలుడు మొదట యజమానిని చూసి అడిగాడు, నీ ఆవు ఎప్పుడు కనిపించలేదు? ఈ ఉదయం. తర్వాత రెండో బాలుడిని చూసి అడిగాడు, అది నిజంగా నీ పొలంలోకే వచ్చి ఉంటే గ్రామంలో ఎందుకు చెప్పలేదు? ఆ బాలుడు తలదించుకున్నాడు. తర్వాత చెబుదామనుకున్నాను. ఆ బాలుడు కాసేపు ఆలోచించాడు. తర్వాత తన తీర్పు చెప్పబోతున్నాడు.